Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పొత్తుతోనా సింగిల్గానా పవన్ను వెంటాడుతున్న ప్రకాష్ రాజ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పందాపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఎలాంటి అరమరికలు లేకుండా నేరుగా ప్రశ్నించడం ప్రకాష్ రాజ్ నైజం. అందుకే ప్రకాష్ రాజ్ను జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా తిట్టిపోస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రకాష్ ఏమాత్రం తగ్గడం లేదు. 2 రోజుల క్రితం తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో పవన్ కామెంట్స్ తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపాయి. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని, అవసరమైతే తిరుగుతానని, ప్రశ్నిస్తానని వీరావేశంతో పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. అదేంటో చూద్దాం. మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా? అది చెప్పి రండి. ఎప్పట్లాగే జస్ట్ టాస్కింగ్ అనడం కొసమెరుపు. ఏపీలో బీజేపీతో కలిసి జనసేన పొత్తులో ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పవన్ కూడా గుర్తు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎలా వస్తారో చెప్పాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేయడం విశేషం. అయితే పవన్ను అభిమానించే వాళ్లకు ప్రకాష్ రాజ్ ప్రశ్న గుండెల్లో గుచ్చుకుంటున్నట్టుంది. అందుకే ప్రకాష్ రాజ్ను తీవ్ర స్థాయిలో తిడుతున్నారు.